ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి పైన తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఆయన ఏదైతే ప్రభుత్వ పాఠశాల స్కూల్ పిల్లల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దాని పట్ల చాలా మంది తీవ్రమైన వ్యతిరేకతను చూపిస్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే చిన్నపిల్లల నోటి దగ్గర కూడు లాగేసుకుంటున్నావా గరికపాటి అంటూ కూడా చాలా మంది ప్రశ్నించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకసారి మనం క్లియర్గా పక్కన విజువల్స్ చూడొచ్చు. నిన్న ఆయన పైన చాలా మంది కూడా కేసు పెట్టాలి, అతన్ని అరెస్ట్ చేయాలి, ఇట్లాంటి వాడిన ఇన్ని రోజులు మనం అభిమానించింది అంటూ కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. అయితే వారి టీం ఆల్రెడీ రెస్పాండ్ అయ్యింది. అంటే ఇంతకుముందు ఎప్పుడో ఒక సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడు కావాలని చెప్పేసి కొంతమంది ఆయన పైన కుట్ర చేసి వ్యాఖ్యలు చేసిన క్లిప్స్ని కలిపి ఆయన బయటకు వదిలారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసిన టీం. అయితే మాత్రం చాలామంది గరికపాటి గారు ఇట్లా మాట్లాడడం, ముఖ్యంగా పిల్లల పట్ల ఇట్లా మాట్లాడడం చాలా మంచిది కాదు, దీనిపైన ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం అంటూ కూడా అతనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలామంది గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది మీకు చెప్పులతో సన్మానం చేస్తూ ఉంటూ కూడా అతని ఫోటోని ఆ చెప్పుతో కొడుతున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఎంతో పేరు సంపాదించుకున్నారు ఆయన. పద్మశ్రీ అవార్డు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ప్రభుత్వం ఏదైతే పద్మశ్రీ అవార్డు ఇచ్చి సన్మానం చేస్తుందో అదే ప్రభుత్వం పిల్లలకి మధ్యాహ్న భోజనం పెడుతూ ఉంటే, ముఖ్యంగా పేద పిల్లలకి మధ్యాహ్న భోజనం పెడతా ఉంటే ప్రభుత్వం పైన విమర్శలు చేసేట్టుగా నువ్వు అట్లా మాట్లాడుతూ ఉంటూ కూడా గట్టిగా అతనికి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు చాలామంది. నిజానికి సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫుడ్ పెడుతుంటే 40% ఈ స్టేట్ గవర్నమెంట్ ఫుడ్ పెడుతుంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్న చదువుకుంటున్న పిల్లలకి. ఆ పిల్లలకి ఖచ్చితంగా ఆహారం చాలా అవసరం. ముఖ్యంగా ఎగ్, ప్రోటీన్స్ ఉంటాయి, అది కూడా చాలా అవసరం. మధ్యాహ్న భోజనంలో ఎవ్రీడే పెడుతున్నారు. ఇంతకుముందు వారానికి ఒకసారే పెట్టేవారు, తర్వాత 2 సార్లకి మార్చారు. ఇప్పుడు ఎవ్రీడే ఎగ్ పెడుతున్నారు. చదువుతో పాటు వారు కూడా శారీరకంగా దృఢంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. నిజానికి ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువగా పేద పిల్లలే అన్నం తింటారనుకుంటారు. లేదు, అందరూ ఈక్వల్గానే ప్రభుత్వ పాఠశాలలో అన్నం తింటారు. కలిసి మెలిసి అందరూ అన్నం తింటారు. భోజనం, ఒక పూట భోజనం ఎందుకు ఏర్పాటు చేస్తారంటే వాళ్ళు ఎంత బాగా మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తింటే వాళ్ళు కూడా ఎదుగుదల అంతే బాగుంటుంది అనే నిర్ణయంతోనే ఒక మంచి ఫుడ్ని ఏర్పాటు చేసి వాళ్ళకి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి పేద పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం ఆఫ్ చేయాలంటారా? లేదంటే భోజనం లేదు, చదువు ఏముంది, తిరిగి వెళ్ళిపో, భోజనం కావాలంటే వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడతారా? లేదంటే పెళ్లి కొడుకు రెడీ అయినట్టు, శోభనానికి రెడీ అయినట్టు రెడీ చేసి కూర్చోబెడతారా? ఇటువంటి వ్యాఖ్యలు ఆ పిల్లల పట్ల చేసేది అంటూ కూడా చాలామంది గట్టిగా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఫుడ్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ప్రతాప్ రెడ్డి, ఆయన కూడా తనకి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మధ్యాహ్నం భోజనం పిల్లల జన్మ హక్కు అని, విలాసం కాదని విజయ్ ప్రతాప్ రెడ్డి తేల్చారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రతి పౌరుడికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉందని, జీవించే హక్కు అంటే కేవలం బతకడమే కాదని, గౌరవప్రదంగా ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకుని బ్రతకడం అని ఆయన గుర్తు చేశారు ప్రతాప్ రెడ్డి గారు. అలాగే కడుపు ఖాళీగా ఉంటే పేద పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు అన్నం పెట్టలేరు, టైంకి ఫుడ్ పెట్టలేరు. కడుపు ఖాళీగా ఉంటే వాళ్ళు చదువుకోలేరు. కాబట్టి ఖాళీగా ఉన్న ఆ కడుపుతో వాళ్ళు చదువుపైన శ్రద్ధ పెట్టలేరు అంటూ కూడా మాట్లాడు. అయినా ఇది అందరి హక్కు ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కడుపు ఖాళీగా ఉంటే పిల్లలు చదువు పైన శ్రద్ధ పెట్టలేరు. మధ్యాహ్న భోజనం లేకుండా విద్యా హక్కు చట్ట లక్ష్యం నెరవేరదని ఆయన వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయని తెలిపారు. అలాగే ఈ పథకం అమలయ్యే వ్యాయంలో 60% కేంద్రానిది, అలాగే 40% రాష్ట్ర గవర్నమెంట్ది కూడా ఉంటుందని చెప్పారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అమలు కోసం ఒక కమిషన్ను నియమించినట్టుగా చెప్పిన ఆయన
మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు చేయడం కోసం అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎదిగే పిల్లల కోసం, పేదరికంలో ఉన్న వారి కోసం ఈ పథకం ద్వారా వారంలో 5 రోజులు ఆహారంతో పాటు 5 గుడ్లు ఇస్తున్నారని, దీన్ని కూడా విమర్శించడం చాలా చాలా బాధిస్తుందని ఆయన మాట్లాడారు. ఎవరైనా విద్యార్థికి ఒక పూట బాయిల్డ్ ఎగ్ ఇవ్వలేదని, ఒక పూట భోజనం పెట్టలేదని ఒక పిటిషన్ ఎవరైనా దాఖలు చేస్తే 125% వారికి ఫైన్ వేస్తున్నామని, అలాగే సుమోటాగా కేసులు కూడా తీసుకుంటున్నామని విజయ్ ప్రతాప్ రెడ్డి తెలియజేశారు. ఇలాంటి మాటల గరికిపాటి గారు అనాల్సింది. నిత్య పెళ్లి కొడుకు, శోభనం పెళ్లి కొడుకు, గుడ్డుని గాడిద గుడ్డు, తినే ఆహారాన్ని ఆ రకంగా మాట్లాడతారా? ఇలా వ్యాఖ్యలు ఆయన చేయడం చాలా బాధను కలిగించేట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గారు అయితే నిజంగా ఆయన పైన చాలా గౌరవం ఉంది, కానీ ఆయన ఈ రకంగా వ్యాఖ్యలు చేయటం ఆ మనసుని చాలా బాధ పెట్టే. ప్రభుత్వం ఆయన పద్మశ్రీతో ఎంతో గౌరవించి ఆయనకి పద్మశ్రీ లాంటిది ఇస్తే ఆయన ఈ రకంగా మాట్లాడతారు. పేద పిల్లలకి ఎంతో ఉపయోగపడే ఈ మధ్యాహ్న భోజనం పథకం గురించి ఇటువంటి కామెంట్స్ చేస్తారా? ఇటు ప్రజా సంఘాల నుంచి, ఇటు విద్యార్థి సంఘాల నుంచి కూడా వారికి చాలా తీవ్రమైన వ్యతిరేకత అయితే వచ్చింది. చెప్పులతో కొడతాం, నీకు చెప్పులతో సన్మానం చేస్తాం, నువ్వు పద్మశ్రీ వెనక్కి ఇచ్చే అంటూ కూడా చాలామంది గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో వ్యతిరేకత అయితే చాలా ఎక్కువ అయింది గరికిపాటి గారి పైన. మీ కమెంట్స్ ఏంటి? ఆయన చేసిన దాంట్లో అసలు మీ రియాక్షన్ ఏంటి? ఏం చెప్తారు? కొంతమంది అరెస్ట్ చేయాలంటున్నారు, సెంచులు కూడా జైల్లో పెట్టాలంటున్నారు, అండా జైల్లో పెట్టాలని చెప్పేసి అంటున్నారు. అండా అంటే గుడ్. చాలా మంది ఆయన పైన కమెంట్స్ చేస్తూ ఉన్నారు, మరి కొంతమంది ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే పాఠాలు చెప్పే మాస్టర్ల చేత భోజన పథకం ఏదైతే ఉందో దానికి యూజ్ చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన మాస్టర్లు అక్కడ ఆ గుడ్లు ఎన్ని ఉన్నాయో, భోజనాలు ఏంటి అనే లెక్కలు రాసుకుంటున్నారు, చదువు చెప్పట్లేదు అనేది ఆయన చెప్పబోయారు. అది మిస్కమ్యూనికేట్ అయ్యి వేరేలా వెళ్ళిందని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ చాలా అంటే ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలని ఆయన ముందుకొచ్చి క్షమాపణ అయినా చెప్పాలి, లేదంటే ఆయన పని ఇంకా రోజు రోజుకి ఇట్లాంటి విమర్శలు ఇంకా ఎక్కువ అయితే అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. అన్న మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు చాలామంది ఆయన నేను ఒక తమ్ము కూడా చూసా, ఎక్కడో నువ్వు బయటికి రా, నీకు చెప్పులతో సన్మానం చేస్తావు, ఇట్లా చాలామంది పెట్టి తన పైన విమర్శలు అయితే చేస్తున్నారు. నిజానికి గరికిపాటి గారి పైన నాకు కూడా చాలా గౌరవం ఉంది. నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు నాకు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఆయన చేతుల మీదుగా నేను ఒక అవార్డుని కూడా తీసుకున్నా. తర్వాత చాలాసార్లు కూడా ఆయన ప్రవచనాలు విన్నాను, బాగుంటాయి, లాజిక్స్ ఉంటాయి. సో అట్లాంటి వ్యక్తి ఈరోజు నేను చదివింది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే, అట్లాంటి గవర్నమెంట్ స్కూల్లో పెట్టే ఆ భోజనం గురించి మాట్లాడటం నాకు చాలా బాధ అనిపిస్తుంది. బట్ మాట అంటే మాత్రం అది వెనక్కి తీసుకున్న ఆ మాట అలానే ఉంటుంది. సో చూద్దాం ఈ ఇష్యూ ఎక్కడ వరకు వెళ్తుందో. మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి.